ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ధనురాశి వారికి సంబంధించి ఈ నెల అంటే ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. ఈ నెలలో మీకు ఒక ముఖ్యమైన అవకాశం ఉంది. ఇప్పటి వరకు కష్టంగా అనిపించిన వృత్తి లేదా ఆర్థిక పరిస్థితిని ఒక స్థిరమైన దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికగా మార్చుకునే అవకాశం ఈ నెలలో లభిస్తోంది. అయితే కొన్ని విషయాల్లో పునర్వ్యవస్థీకరణ, కొన్ని మార్పులు కూడా తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. మీ రాశికి మీ రాశ్యాధిపతి గురుడు కదా. గురుడు ఇక్కడ అష్టమ స్థానం, మీ రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది, ఇక్కడ సంచరిస్తున్నారు. అందులోకి ఇది ఉచ్చస్థానం అవుతుంది. అష్టమ స్థానం అంటే లోతైన మార్పులు, లోపాలను సరిదిద్దుకోవడం, దాగి ఉన్న విషయాలు బయటకు తీసుకురావడం. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి పైగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం మాత్రమే కాకుండా అసలు సమస్య ఎక్కడ ఉందో గుర్తించి లోతైన స్థాయిలో దిద్దుబాట్లు చేసుకునే సమయం అనేది ఇప్పుడు వచ్చింది. మీ జీవితంలో ప్రభావితం అవుతున్న అంశాల్లో కేవలం తాత్కాలిక విస్తరణే కాకుండా అవసరమైన మార్పులు మరియు సరిదిద్దుకునే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కెరీర్ పరంగా చూసే వాళ్ళకి కెరీర్ పరంగా ఈ నెలలో క్లయింట్స్, భాగస్వామ్యాలు, కన్సల్టింగ్, సర్వీస్ రంగం, ఆరోగ్యం, ఫినాన్స్, రీసెర్చ్, క్రైసిస్ మేనేజ్మెంట్ ఇటువంటి రంగాల ద్వారా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అష్టమ స్థానం సూచించే అన్ని అంశాలు కూడా ఈ సమయంలో యాక్టివేట్ అవుతున్నాయి. శుక్రుడు దశమ స్థానంలో అయితే నీచ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుడు దశమంలో ఉంటున్నప్పటికీ కూడా నీచ స్థానం అవుతోంది శుక్రుడికి ఇది. అయినప్పటికీ కూడా పని, ఆదాయం, వృత్తిపరమైన గుర్తింపు వంటి విషయాల్లో మాత్రం మంచి అవకాశాలు ఇస్తారు శుక్రుడు. ప్రత్యేకంగా ఖచ్చితత్వం, సేవాభావం, బాధ్యత, వివరాలపై శ్రద్ధ అవసరమయ్యే రంగాల్లో మీకు చాలా మంచి గుర్తింపు అనేది వస్తుంది ఈ ధనురాశి వాళ్ళకి ఈ నెలలో. మీ వృత్తి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ని ఒక్కసారి మీరు పునః పరిశీలించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే వ్యాపారం, భాగస్వామ్యాల విషయానికి వస్తే కుజుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే ఈ నెలలో కుజుడు మీ రాశికి సప్తమ స్థానంలోకి ప్రవేశించారు. దానివల్ల వ్యాపార కార్యకలాపాలు అనేవి పెరుగుతాయి. కొత్త క్లయింట్స్, కొత్త ప్రతిపాదనలు, కొత్త భాగస్వామ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో భాగస్వామితో అహంకారానికి సంబంధించిన ఘర్షణలు, ఎదుటివారితో లేదా అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం కుజుడు ఇస్తూ ఉంటారు. నెగిటివ్ ఎఫెక్ట్గా పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఇస్తారు, నెగిటివ్ కూడా ఇస్తారు. కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు ఒక బలమైన భాగస్వామ్యం ఏర్పడితే అది మీకు చాలా వేగంగా పురోగతిని తీసుకొస్తూ ఉంటుంది అనే విషయాన్ని కుజుడు తెలియజేస్తారు. ఆర్థిక విషయాలు చూసుకుంటే ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలు, బీమా, వారసత్వ ఆస్తులు, పన్నులు, ఇంటికి సంబంధించిన ఆర్థిక విషయాలు వంటి అంశాలు ఈ నెలలో ముఖ్యంగా మారుతూ ఉంటాయి. ఈ విషయాల్లో సరైన నిపుణుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆగస్టు 12 తర్వాత గురుడు ఉదయించడం వల్ల ఇలాంటి విషయాల్లో క్రమంగా స్పష్టత, మీకు క్లారిటీ అనేది పెరుగుతుంది. మీ ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కడ మార్పులు చేయాలి, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, ఎక్కడ సరైన నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి విషయంలో మంచి అవగాహనలు వస్తాయి. వివాహం మరియు సన్నిహిత సంబంధాల విషయంలో ఈ నెల చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆకర్షణ, సాన్నిహిత్యం పెరుగుతుంది. అదే సమయంలో పరిపక్వమైన సంభాషణ అవసరం కూడా పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య డబ్బు, విలువలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలు నిజాయితీగా చర్చించగలిగితే గనక సంబంధం మరింత సీరియస్ స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే మంచి స్థాయికి. కేవలం భావోద్వేగాలపైనే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం ఈ నెలలో. ఆగస్టు 17 తర్వాత సూర్యుడు మీ నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు, రవి. దీంతో ప్రయాణాలు, ఉన్నత విద్య, న్యాయపరమైన విషయాలు, గురువులు, మార్గదర్శకులు, ఆధ్యాత్మిక అభివృద్ధి వంటి అంశాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఆ అంశాలు ప్రాధాన్యత పొందుతాయి. అయితే మీకు రాహుకేతు అక్ష ప్రభావం ఉండడం వల్ల ఈ విషయాల్లో కొంత వైరాగ్యం లేదా దూరంగా ఉండాలనే భావన కూడా కలుగుతూ ఉంటుంది. జీవితంలో అంటే మీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాల మీద గతంలో ఉన్న ఆసక్తి మీకు తగ్గిపోతుంది. ఆ యొక్క ఆసక్తిని మరో కోణంలో చూడడం ప్రారంభిస్తారు మీరు. కెరీర్ పరంగా ముఖ్యమైన విషయం ఏంటి అంటే శుక్రుడి ప్రభావం వల్ల మీ వృత్తిలో సర్వీస్, కరెక్షన్, ఖచ్చితత్వం చాలా లాభాలు, అంటే వీటి ద్వారా చాలా ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఎప్పుడైతే కరెక్షన్, సర్వీస్ రిలేటెడ్ కరెక్షన్ కానీ ఖచ్చితత్వం కానీ పాటిస్తారో అప్పుడు మీకు చాలా లాభాలు అనేవి వస్తాయి. శుక్రుడు మీకు అందిస్తారు ఆ లాభాలు. మీరు ఇప్పటి వరకు ఎలా పనిచేస్తున్నారు, మీ ప్రొఫెషనల్ ఇమేజ్ ఎలా ఉంది, ఇకపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు పునః పరిశీలించుకునే సమయం వచ్చేసింది ఈ నెలలో. పాత క్లయింట్స్ లేదా గతంలో మీతో పనిచేసిన సంస్థల నుంచి కూడా కొత్త అవకాశాలు అయితే మీకు వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో ఈ ధనురాశి వాళ్ళకి చూసినట్లయితే జాగ్రత్త అవసరం.
కాలేయము, నడుము, తొడలు అంటే ఇటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా అంటే దాగి ఉన్న ఇన్ఫెక్షన్ ద్వారా ఈ పెయిన్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు, ఎసిడిటీ, శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వంటి విషయాల మీద ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల మీద శ్రద్ధ వహించాలి. ఇంటి బాధ్యతలు లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా కొంత మానసిక భారంగా లేదా భావోద్వేగ ఒత్తిడిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వృత్తి ఇంకా చట్టపరమైన విషయాల గురించి వస్తే సూర్యుడు 9లోకి వెళ్ళడం వల్ల ఇక్కడ రవి మీకు మీ రాశి నుంచి అష్టమంలో ఉంటూ తర్వాత నవమంలో కూడా 9లో కూడా వెళ్తూ ఉన్నారు. దానివల్ల పాత క్లయింట్స్ నుంచి వ్యాపార ఒప్పందాలు రావచ్చు. కొన్ని సంస్థల నుంచి ప్రయోజనాలు లేదా వృత్తిపరమైన సహాయం కూడా లభించే అవకాశాలు రవి ఇస్తున్నారు. బీమా, ట్యాక్స్, తర్వాత చట్టపరమైన విషయాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన టెక్నికల్ విషయాల్లో నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ సమయంలో ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా పారదర్శకంగా మాత్రమే ఉంచాలి. ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా తోబుట్టువులతో మీ కమ్యూనికేషన్ని మెరుగుపరచుకోండి. మీ మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోండి. ఇది మీకు అవసరమైనటువంటి మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. శని వక్రగతిలో ఉండటం వల్ల ఇక్కడ శని మీకు చతుర్థంలో ఆల్రెడీ అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. మీకు ఆల్రెడీ జరుగుతూ ఉండగా ఇప్పుడు మీకు శని ఇక్కడ వక్రించారు. వక్రగతిలో ఉండడం వల్ల ఇంటి బాధ్యతలు పెరగడం, అలాగే ఛాతీలో మీకు కొంత పెయిన్గా అనిపించడం లేదా ఇంట్లో మునుపట్ల భావోద్వేగ సౌకర్యం లేకపోవడం, ఎమోషనల్గా మీకు స్టెబిలిటీ లేకపోవడం, ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. పిల్లలు అంటే మీ పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల, మీ పంచమాధిపతి కుజుడు మీకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల తల్లిదండ్రుల మధ్య జరిగే అభిప్రాయ భేదాలు పిల్లల మీద ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్య జరిగే అభిప్రాయ భేదాలు ఇటువంటివి పిల్లల మీద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది ఈ ధనురాశి వాళ్ళకి. అందువల్ల పిల్లల ముందు గొడవ పడకుండా మీరు ఉండాలి. తర్వాత నిజానికి సాధారణంగా కూడా మంచిది కాదు అది. ఆగస్ట్ 17 తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు తమ కోర్సు, టీచర్స్ లేదా చదువుతున్న విధానం గురించి డౌట్స్ వస్తాయి ఎక్కువగా. ఉన్నత విద్య మరియు ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు ఇంకా బలపడతాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో ఇద్దరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం, అవసరమైతే సరైన వైద్య సలహా తీసుకోవడం కూడా ముఖ్యమైన తేదీలు వచ్చేసి చూస్తే మీకు ఆగస్టు 13 నుంచి 17 వరకు కాంట్రాక్ట్స్, ముఖ్యమైన ఒప్పందాలు, నిపుణుల సలహాలు మరియు వృత్తిపరమైన నిర్ణయాలకు అనుకూలమైన సమయం. ఆగస్టు 30, 31 ఆర్థిక మరియు వృత్తిపరమైన దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుకూలమైన రోజులు. ఈ నెలకు ముఖ్యమైన సూచన ఈ ధనురాశి వాళ్ళకి ఏంటి అని అంటే కనుక టెక్నికల్ లేదా క్లిష్టమైన విషయం ఏదైనా ఉంటే మీకు పూర్తిగా తెలియని విషయం మీద స్వయంగా నిర్ణయం అయితే తీసుకోకండి. అర్హత కలిగినటువంటి నిపుణుల సలహాలు మాత్రమే తీసుకొని అప్పుడే మీరు ముందుకు వెళ్ళాలి. అష్టమ స్థానంలో ఉన్న గురుడు మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నారు. జ్ఞానం కేవలం తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది నిజమైన బలంగా మారుతుంది అని. కాబట్టి ఈ నెలలో లోతుగా ఆలోచించండి, అవసరమైన మార్పులు తీసుకోండి. ఆర్థికంగా మరియు వృత్తిపరమైన విషయాలను ఒక క్రమబద్ధీకరించుకోండి. సో ఈ విషయాలు ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నాం, ఈ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తేనే ఈ ధనురాశి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి దీర్ఘకాలికంగా. సో ఇదే ఈ ధనురాశి వారికి ఆగస్టు నెలలో ప్రధాన సందేశం. సో అష్టమ స్థానంలో ఉన్న కుజుడు ధైర్యం పెంచుతారు సహజంగానే. ఈ అష్టమ కుజుడు వల్ల ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, వారసత్వ ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, ఇంతకాలం దాచిపెట్టిన సమస్యలు వంటి విషయాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు వస్తూ ఉంటుంది కుజుడి వల్ల. అలాగే ఈ నెలలో సంబంధాలు పై గొడవల నుంచి బయటపడి నిజాయితీతో కూడినటువంటి లోతైన సంభాషణల వైపు సాగుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి ఇప్పటివరకు చెప్పని ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకునే అవకాశం ఉంది. కొందరి జీవితాల్లో భాగస్వామి తన వ్యక్తిగత సంబంధాల గురించి లేదా దాచుకున్న ఏవైనా సీక్రెట్గా ఉన్న విషయాల గురించి కూడా మీకు నిజాయితీగా మీతో మాట్లాడే పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది ఈ యొక్క కుజుడు వల్ల. కుజుడు, బుధుడు మీకు అష్టమంలో ఉండటం వల్ల. అలాగే అవివాహితులు ఎవరైతే ఉంటారో, స్నేహితులు, విద్యా సంస్థలు, ఉన్నత విద్యకు సంబంధించిన పరిచయాల ద్వారా వాళ్ళకి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. పిల్లలు
విద్య, సంతానం, అదే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి చూసినట్లయితే శని ప్రభావం వల్ల పంచమంలో శని ఎప్పుడైతే వక్రించి సంచారం చేస్తున్నారు, పంచమం కిడ్స్కి రిలేటెడ్ స్థానం ఇది, అలాగే క్రియేటివిటీకి సంబంధించిన స్థానం కూడా. శని ప్రభావం వల్ల పిల్లల పురోగతి కొంచెం నెమ్మదిగా కనిపించినప్పటికీ అది స్థిరమైన అభివృద్ధిగానే ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో గురుడి అనుగ్రహం అయితే లభిస్తుంది. ఎందుకంటే 9వ స్థానం నుంచి గురుడు ఇక్కడ కిడ్స్ ప్లేస్ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. గురు దృష్టి ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆస్పెక్ట్ చేస్తారు పంచమాన్ని. కాబట్టి సో శని సహనాన్ని నేర్పుతారు, అందువల్ల తొందరపడకుండా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటారు. శుభమైన తేదీలు ఈ నెలలో చూసుకుంటే ఆగస్టు 13 నుంచి 17 వరకు చదువుకు, కెరీర్ ప్రణాళికలకు, ముఖ్యమైన నిర్ణయాలకు చాలా చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 30th అండ్ 31st ఈ 2 రోజులు కూడా కెరీర్ మార్పులు, ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేయడానికి అత్యంత శుభప్రదమైన రోజులని చెప్పుకోవచ్చు. సో వృశ్చిక రాశి వారికి పరిహారాల విషయానికి వస్తే ఈ నెలలో మీకు ఉన్న జ్ఞానానికి ఇతరులను నియంత్రించడానికి కాదు, అంటే మీకు ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని మీకు ఉన్న జ్ఞానాన్ని ఇతరులను నియంత్రించడానికి వాడకండి, వారికి మార్గనిర్దేశకం చేయడానికి ఉపయోగించండి. బోధించడం, మెంటరింగ్ చేయడం, మంచి సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా గురుగ్రహానికి ఎంతో ఇష్టమైనటువంటి పరిహారాలు. ఈ నెల ముఖ్యమైన సానుకూల అంశాలు ఏంటి అంటే ఈ నెలలో రహస్య బాధ్యతలను మీరు సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. కేతు ప్రభావం వల్ల పాత ఉద్యోగ హోదా మీద వైరాగ్యం కలిగి కొత్త వృత్తి మార్గాన్ని ఎంచుకోవాలి అనేటటువంటి ఆలోచన ఇస్తారు కేతువు. అంతర్మనసులో ఖాళీగా అనిపించిన సమయంలో మీ జీవిత దిశ మీద స్పష్టత అయితే మీకు లభిస్తూ ఉంటుంది. గురువు ఉన్నత విద్య, ఆర్థిక విజ్ఞానం, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులకు మంచి మద్దతు ఇస్తూ ఉంటారు. సంబంధాల పరంగా కుజుడు 7వ స్థానం నుంచి బయటకు వెళ్ళడం వల్ల బహిరంగంగా ఉండేటటువంటి గొడవలు తగ్గే అవకాశం ఉంది. ఇక నుంచి సంబంధాల్లో ఆర్థిక విశ్వాసం, పరస్పర నమ్మకం ముఖ్యమైన అంశాలుగా మారుతాయి. 7వ అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు మీ రాశికి ఇది లాభస్థానం అవుతుంది కదా, మీకు 7వ అయ్యారు శుక్రుడు. ఆ శుక్రుడే ఇక్కడ లాభంలో ఉండటం, అంటే 11వ స్థానంలో ఉండటం వల్ల స్నేహితుల ద్వారా వివాహ ప్రతిపాదనలు, అంటే వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి, నెట్వర్క్ ద్వారా కొత్త పరిచయాలు, భాగస్వామి నుంచి సహకారం, భవిష్యత్ ప్రణాళికలు, ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి, అంటే ముందు యాక్టివేషన్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా సంతాన రీత్యా చూసుకుంటే గురుడు 5వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం వల్ల విద్యా, సంతానం, పిల్లల అభివృద్ధికి మంచి మద్దతు ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అది అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు. అయితే పిల్లలు క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించాలి. ఫలితాలు కొద్దిగా ఆలస్యం అయినా కూడా స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం చూసుకుంటే కనుక కొంతమందికి శరీరంలో దాగి ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో లోపల అది బయటకు వచ్చే అవకాశం, హార్మోన్స్ అసమతుల్యత, గాయాలు, రహస్య ఆందోళన వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఇటువంటివన్నీ కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్త అవసరం హెల్త్ పరంగా. తర్వాత ఉద్యోగ స్థలంలో జరిగే అంతర్గత రాజకీయాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యాయామం చేయండి, కానీ శరీరం మీద అధిక ఒత్తిడి పడేలా చేయకండి. పన్నులు, బీమా వ్యవస్థ, ఆర్థిక విషయాల్లో పూర్తి పారదర్శకంగా ఉండాలి. ఆగస్టు 27న హయగ్రీవ జయంతి సందర్భంగా ఒక ముఖ్యమైన అధ్యయనం లేదా పరిశోధనను మళ్ళీ ప్రారంభించడానికి మంచిది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత ఆగస్టు 17న నాగపంచమి సందర్భంగా మూఢనమ్మకాల ద్వారా అయితే కాదు, జ్ఞానం ద్వారా భయాన్ని జయించాలి అని సంకల్పించుకోండి. ఇదే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ప్రధానంగా ఇచ్చేటటువంటి సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.